పిఠాపురంలో చోటు చేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తన దృష్టికి రావడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఐక్యంగా ఉండాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో ఘర్షణకు దిగడం సరికాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా అభ్యంతరాలుంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలాంటి ఘటనలతో పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. ఎస్ మౌనిక, ఏదైతే పిఠాపురంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర పథకం సంబంధించినటువంటి అంశం కార్యక్రమం అనేది కూడా ఇటు పిఠాపురంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కూటమి నాయకులు అయితే కనుక పాల్గొనడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే కనుక ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతోంది. అక్కడ ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం కూడా ఇటు కూటమి ధర్మం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కీలకమైనటువంటి రాజకీయ నాయకులతో పాటు అక్కడ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటువంటి ప్రోటోకాల్ ఫోటోలు అనేది కూడా ఉంచాలంటూ కూడా అక్కడ వర్మ అయితే ఆగ్రహానికి గురవడం జరుగుతోంది. ఏదైతే ఇటు కార్యక్రమం జరిగేటువంటి లోపల స్టేజ్ ఏదైతే ఉందో ఆ లోపల స్టేజ్ వద్ద చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో అయితే ఉండడం జరుగుతోంది. మరోవైపు బయట మాత్రం వెల్కమ్ బోర్డుల్లో సంబంధించి ఇటు టీడీపీ కీలకమైనటువంటి నాయకుడు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం పట్ల అయితే కనుక పిఠాపురం వర్మ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి అధికారులను సైతం కూడా నిలదీయడం జరుగుతోంది. తప్పైంది, మరోసారి రిపీట్ కాదు అంటూ కూడా అధికారులు సమాధానం చెప్పినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఏదైతే ఇటు పెండం దొరబాబుకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మాత్రం ఇక్కడ దీనికి సంబంధించి వర్మతోటి వాగ్వాదం చోటు చేసుకోవడం, దీనికి సంబంధించి అధిష్టానం సైతం కూడా ఇప్పుడు దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. తరచూ కూడా ఈ యొక్క ప్రోటోకాల్ వివాదాలు అనేది కూడా ఏర్పడుతున్నటువంటి అంశంపై తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించడం జరుగుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఇటు ప్రోటోకాల్ వ్యవహారంలో ఫోటో లేదంటూ కూడా తరచూ వస్తున్నటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా వివరాలన్నీ అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి వర్మపై కూడా అసంతృప్తి వెల్లడించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటువంటి ప్రోటోకాల్ విషయాలు ఏమైనా ఉంటే కనుక పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకురావాలి తప్పితే అక్కడ క్యాడర్ లో బలోపేతం, అదేవిధంగా క్యాడర్ కోల్పోయే అంశాలు, అదేవిధంగా వివాదాలకు సంబంధించి వాగ్వివాదాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎందుకు ఇలా చేయడం, తరచూ ఇలా జరగడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పల్లా శ్రీనివాస్ ఇప్పటికే వర్మతో టచ్ లోకి వెళ్ళడం, అయితే అధిష్టానానికి సంబంధించి ఏదైతే ఇటు వివరణ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. మౌనిక. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.